హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో మళ్లీ మొదలైనటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రానున్నటువంటి 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో భారీ తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు మొదలవనున్నాయి. అయితే ప్రస్తుతానికి దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. రాయలసీమ జిల్లాలో గత 3 రోజులుగా నమోదవుతున్న వర్షాలు ఈ రోజు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ అనంతపురం, కర్నూలు, పుట్టపర్తి, సత్యసాయి, ధర్మవరం, నంద్యాల, బద్వేల్ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది. రానున్నటువంటి 4 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయి. ఆ తరువాత మనకి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగినప్పటికీ మధ్య తెలంగాణ జిల్లాలో మాత్రం అకస్మాత్తుగా వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగర ప్రాంతము, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో ఇవాళ నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చిరుజల్లులు మాత్రమే ఏర్పడతాయి. అక్టోబర్ 15 తర్వాత భారీ వర్షాలు కురుస్తాయి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో. ఉత్తర తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఇవాళ పొడి వాతావరణం ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఇది ప్రస్తుతానికి నా వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.